హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో అప్పుల కుప్పలు, దాచలేక తిప్పలు, పచ్చబద్దాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు సర్కారు. కాగు, ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 1,82,000 కోట్ల రూపాయల బడ్జెట్ అప్పు. బాబు సర్కార్ ఇచ్చిన గ్యారంటీ అప్పులు ఇంకొక 1,51,000 కోట్లు. మొత్తంగా ఈ 2 కలిపి 22 నెలల్లో చేసిన అప్పులు మొత్తంగా 3,33,000 కోట్లు. 22 నెలల చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో మొత్తం అప్పులు బడ్జెట్ గ్యారంటీలు, బడ్జెట్ ఇయన్నీ అప్పులు కలిసి 3,33,000 కోట్లు. దాంట్లో కేవలం బడ్జెట్ అప్పులే 1,82,000 కోట్లు, గ్యారంటీ అప్పులు 1,51,000 కోట్లు. ఇది సాక్షి పేపరో, లేతే జర్నలిస్ట్‌లో, పత్రికలో, టీవీ ఛానెల్‌లో చెప్తుంది కాదు. కాగ్, ఆర్‌బీఐ రిపోర్ట్ చెప్తున్నాయి. కాగ్, ఆర్‌బీఐ రిపోర్ట్స్ అనేది ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థలు ఇస్తున్న రిపోర్ట్స్, ఆర్థిక శాఖ పరమైనవి. ఆర్థిక విషయాలపైన ఇచ్చే రిపోర్ట్‌లు వాళ్ళిచ్చేయి. వాళ్ళిచ్చే రిపోర్ట్ అథెంటికేషన్ ఉంటది. వాళ్ళిచ్చే రిపోర్ట్ అధికారికం అనమాట. దాంట్లో ఇస్తున్న రిపోర్ట్ 22 నెలల కాలంలో 3,33,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నెత్తిపైన అప్పయింది. దీనికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. ఆహ్, అయినా తమ అప్పులు 1,05,000 కోట్లేనన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేసులు, కాగ్ గణాంకాలను, వారిచ్చిన జీవోలనే సదరు మంత్రి తప్పు పడతారా అని చెప్పి ఒక వార్తనిచ్చారు. దీని కంటిన్యూషన్ 4 పేజీలో ఉంది. అసలు ఏది నిజం? ఏ అప్పు నిజం? ఎవరు అప్పు చేశారు? ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలు, టీవీ ఛానెల్‌లు, రాజకీయ పార్టీలు ప్రజలను ఒక కన్‌ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అప్పుల విషయంలో, పరిపాలన విషయంలో, అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆ టైంలో తెలుగుదేశం పార్టీ మీడియా, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ని మరో శ్రీలంక చేసిండు అన్నారు. అప్పులు చేసిండు. ఆ అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులైతే శ్రీలంక. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 22 నెలల కాలంలో 3,33,000 కోట్ల అప్పు చేస్తే, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది. ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేయాలి? మరి ఈ అప్పుల్ని ఏమంటారు? ఇప్పుడు చేసిన 3,33,000 కోట్లు ఇంకా భవిష్యత్తులో చేయాల్సి ఉన్న అప్పులు కలిపితే ఎన్ని లక్షల కోట్లయితాయి? మరి ఆ లక్షల కోట్ల అప్పుని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే శ్రీలంక అయింది రాష్ట్రం. మీరు అప్పు చేస్తే ఏమైద్ది? అనేది ఆ నిజాన్ని ప్రజలకు చెప్పాల. ఆర్‌బీఐ, కాగ్ ఇచ్చిన నివేదికలను కూడా ఇది కాదు, మేము 1,00,00,000 కోట్లే అప్పు చేసినాం. సరే 1,00,00,000 చేశారా? లేదా ఆర్‌బీఐ, మన కాగ్ చెప్తున్నట్టు 1,82,000 కోట్ల, 3,33,000 కోట్ల పక్కన పెడితే మొత్తానికి అప్పు అయితే చేశారు కదా! 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కి మిగిలిందేంటి? ఆంధ్రప్రదేశ్‌కి మిగిలింది కేవలం అప్పులే. ఈ అప్పుల వెనకున్న నిజాలేంటి? ఈ అప్పుల పైన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మాట్లాడుతున్న మాటలేంటి? అల్టిమేట్‌గా ఈ అప్పుల భారం ఎవరి పైన పడింది? చాలా విచిత్రమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడైనా చేస్తున్న పరిపాలన చేసే ముఖ్యమంత్రులు, పరిపాలన చేస్తున్న మంత్రులు ఎప్పుడు అప్పుల పాలు కాలేదు. అప్పుల పాలై ఆస్తులు అమ్ముకోలే పాపం. ఒక్క మంత్రి గాని, ఒక ముఖ్యమంత్రి గాని. చంద్రబాబు నాయుడు గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఆయన క్యాబినెట్‌లో, ఈయన క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులు గాని, లేదా ఆయన పరిపాలనలో, పాలనలో, ఈయన పాలనలో చేసిన అధికారులు గాని, కాంట్రాక్టర్లు గాని పాపం ఎవ్వరు కూడా ఒక్క మనిషి అంటే ఒక్క మనిషికి అప్పయింది. అప్పు కావటం వల్ల ఆస్తులు అమ్ముకొని కుటుంబం బజారున పడ్డదని చెప్పిన దాఖలాలు లేవు. అప్పు కాకపోగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో భారతదేశంలోనే ఉన్న దాదాపు 29 మంది ముఖ్యమంత్రులలో సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కొన్నిసార్లు ముఖ్యమంత్రి, కొన్నిసార్లు ప్రతిపక్ష పార్టీ. అది ఉమ్మడి ఏపీ కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అయినా గాని పాపం ఎప్పుడు అప్పులు కాలేదు. ఆస్తులు అమ్ముకోలేదు. ఆస్తులు పెరిగినాయి, సంపద పెరిగింది. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది అది జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారా? లేతే ఎక్స్‌వైజెడ్డా ముఖ్యమంత్రి? అనేది కంటే కూడా ఈ అప్పులు భారం మనం మోయాల్సిందే.
ఈ అప్పుల భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు రాష్ట్రం. కానీ రాష్ట్రాన్నేమో అప్పుల పాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధినేతలు సంపన్నులైతుండ్రు. ఇది గమనించాలి. ఇది గమనించకుండా ఇక పేపర్‌లో, టీవీ ఛానెల్ రాస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండు, లేదా చంద్రబాబు నాయుడు అప్పు చేసిండు. ఈయన అప్పు ఎక్కువుంది. ఆయన అప్పు ఎవరు అప్పు ఎక్కువన్నా వాళ్ళది కాదు కదా! మనది. అది జగన్మోహన్ రెడ్డిదో లేకపోతే చంద్రబాబు నాయుడు అప్పు కాదు. మనం మోయాల్సిన అప్పు. వాళ్ళదేముంది? ఆదా ఉంది. ఆదాయం ఉంది, సంపద ఉంది వాళ్ళకి. మనకు మిగులుతుంది అప్పు. ఇది గమనించాలి ప్రజలు. గమనించి చైతన్యమై ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలి. ప్రజల ఓటింగు ఆ మైండ్ సెట్ మారాల. ప్రజల ఎజంప్షన్ మారాలి. ప్రజల జడ్జిమెంట్లు మారాలి. ఎన్నికలొస్తున్నాయంటే ఎవరు డబ్బులున్నోళ్ళో చూసి ఓటేయటం మానుకోవాలి. ఎవరు ప్రజల కోసం ఉన్నారు అనేది గమనించాలి. ఇక కంపారిజన్ చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎక్కువ, ఈయనింత అప్పు చేసిండు, ఆయనింత అప్పు చేసిండని ఈ కంపారిజన్‌లు బంద్ చేయండి. ఈ కంపారిజన్‌లతోని వచ్చేది లేదు. వాళ్ళ అప్పులు కావయి, మన అప్పులయ్యి. చేసింది వాళ్ళు, కానీ భరించాల్సింది మనం అనే అంశాన్ని గమనించుకోవాలి. మొత్తానికైతే ఇటు చంద్రబాబు నాయుడు గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా అప్పే. ఆ అప్పు దేనికి వాడుతున్నారు? ఆ అప్పు ప్రజల కోసం వెళ్తుందా? లేదా పారిశ్రామికవేత్తలకెళ్తుందా? పెట్టుబడిదారులు, పెత్తందారులకెళ్తుందా? ఇది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే శ్రీలంక అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే సింగపూర్ అయితదా? ఎవరు అప్పు చేసినా అప్పేగా. ఆ అప్పు ప్రజల పైనేగా పడేది. ఎక్కడ పోద్ది? యెస్. ఈ ఈ ఈ 3,33,వేల కోట్ల అప్పుతోని ఏం చేశారు? ఏదైనా ఒక కనపడే పెద్ద ప్రాజెక్టు దీంతోని 1,00,00,000,00,000 ఇన్‌కమ్ వస్తది. ఒక 10,000 మందికి ఉద్యోగాలొచ్చినాయని చెప్పేది ఏమన్నా ఉందంటే ఏం లేదు. ఇక గూగుల్ అంటున్నారు, రైడర్ అంటున్నారు. మళ్ళా ప్రజల సొమ్ము తీసుకుపోయి వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం. మళ్ళీ ఈ అప్పులు దానికి సంబంధం లేదు. ఇది ఒక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నేను అప్పు చేసిన 2,87,000,00,000 ప్రజల ఖాతాల్లో జమ చేసినా, కనీసం ప్రజలకన్నా పంచినా అని చెప్తున్నాయన. మరి మీరేం చేస్తున్నారు? మీరు సంపదని నేను సృష్టిస్తా అన్నారు. ఏది సంపద? ఏ సంపదని సృష్టిస్తున్నారు? ఎవరి కోసం సంపద? పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తల సంపదని పెంచి సృష్టిస్తున్నారా? ప్రజలకి అప్పుల్ని సృష్టిస్తున్నారా? అనే సమాధానం ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఇది అసలు ఏది నిజము అని గమనిస్తే, ఏది నిజం అని ప్రశ్నేసుకుంటే నిజం ఒక్కటే ఉంది. అప్పులు ఎవరు ఎంత చేశారనే దాని కూడా ఎవరు ఎంత చేసినా అది ప్రజలకే. వాళ్ళేం సంపన్నులైతున్నారు అప్పు చేసినోళ్ళు. అప్పు చేసిన ముఖ్యమంత్రులు రాష్ట్రంకేమో అప్పులు మిగిలిస్తున్నారు. వాళ్ళు సంపన్నులైతున్నారు. ఇది గమనించుకోవాలి ప్రజలు. అల్టిమేట్‌గా. ఇది ఒక వార్త. చంద్రబాబు రాజధాని అప్పులు, చంద్రబాబు పోలవరం అప్పులు, ఇక రకరకాలుగా చెప్పారు. ఏదేమైనా అప్పులైతే చేస్తుండ్రు. దీనికి ఎవరు కాదన్నా, ఎవరు అబద్ధం అని చెప్పినా, ఎవరు నిజం అని చెప్పినా, తప్పని చెప్పినా, ఒప్పని చెప్పినా అప్పులు చేస్తుంది నిజం. ఆర్‌బీఐ చెప్తుంది నిజం. ఈ అప్పులు ప్రజల మీదనే భారం పడేది నిజం. ఈ పరిపాలిస్తున్న నాయకుల మీద ఒక్కళ్ళ పైన కూడా పడవు. ఇది నిజం. దీని నుంచి ఎట్లా బయటపడాలనేది ప్రజలు ఆలోచించాలి. ప్రజా ఉద్యమాలు రావాలి. ఇటువంటి నాయకత్వాలను మార్చాలి. అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలించి గొప్పలు చెప్పుకునే నాయకుల్ని మార్చేసి, ప్రజల కోసం మాత్రమే పరిపాలన చేసే నాయకులు, పార్టీలను ఎన్నుకోవాలి. రైట్. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. హ్మ్. వైఫల్యం విధానాలదా? అధికారులదా? వైఫల్యం విధానాలదా? అధికారులదా? అని ప్రజాశక్తి పేపర్ ఒక క్వెషన్ మార్కు ప్రజల ముందు పెట్టింది. రాజకీయ పార్టీల ముందు పెట్టింది. ప్రభుత్వాల ముందు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల ముందు పెట్టింది. ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఆరోసారి పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత. కలెక్టర్ల సదస్సు అంటారు. ఆ కలెక్టర్ల సదస్సులో కొంతమంది కలెక్టర్లను పొగిడారు. కొంతమంది కలెక్టర్‌లని క్లాస్ పీకారు. అధికారుల తప్పిదాలని అంటే పరిపాలనలో జరుగుతున్న వైఫల్యాలకి అధికారులదే తప్పిదం అనే ఒక నెరేషన్‌ని బిల్డ్ చేసే కార్యక్రమం. కొంతమంది శాఖల వారీగా చూస్తే అటవీ శాఖ అధికారులనైతే డైరెక్ట్‌గా క్లాస్ కూడా పీకారు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ వార్త అర్థం ప్రజాశక్తి రాసింది. ఏదన్నా రాష్ట్రానికి మంచి జరిగిందనో, రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్తే, ఆ మంచొచ్చిందంటే, లాభం వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కష్టపడటం వల్ల, వాళ్ళ పనితీరు వల్ల, వాళ్ళ వల్లనే మంచి జరిగిందని చెప్పుకుంటారు. ఏదన్నా నెగెటివ్ జరిగింది, ఇప్పుడు అక్కడ బాణాసంచా కాల్చారు వేట్లపాలెంలో.
ఆ బాణాసంచా దాంట్లో బాంబు పేలుడు అనేది చనిపోయారు. డయేరియా శ్రీకాకుళంలో డయేరియాలో చనిపోయారు. రాజమండ్రి దగ్గర పాల కల్తీలో పిల్లలు చనిపోయారు. దీనికి కారణం ఎవరంటే అధికారులని చెప్తున్నారు. ఇప్పుడు లాభం జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్న నాయకులు, నష్టం జరిగినప్పుడు కూడా యెస్ మాదే కారణం. మా వల్లనే మా వైఫల్యం కూడా ఉందని ఎందుకు చెప్పుకోరు? ఈ వైఫల్యం విధానాలు చేసే పరిపాలకులదా? దాన్ని అమలు చేసే అధికారులదా? పరిపాలన చేస్తున్న పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్లదా? ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటర్లదా? ఎవరిది అనంటే ఇద్దరిది ఉంటది. దాన్ని ముందుగా పొలిటికల్ అడ్మినిస్ట్రేటరు ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డోళ్ళు అధికారులని ప్రజల కోసం వాడుకోవాలి. ప్రజల కోసం పనిచేసేటట్టు చేయాలి. ఆ సూపర్విజన్ కోసమే వీళ్ళని ఎన్నుకునేది ప్రజలు. అది ఫెయిల్యూరు వాళ్ళు సూపర్విజన్‌లో ఫెయిల్యూరు, వీళ్ళు చేయటంలో ఫెయిల్యూర్ అనాలి తప్ప ఇక్కడ గమ్మత్తుగా ఏముంటదంటే ముఖ్యమంత్రులు, మంత్రులు తప్పు జరిగితే ఆ నెపాన్ని, నష్టం జరిగితే ఆ నెపాన్ని అధికారుల పైన నెట్టేసి క్లాసులు పీకినట్టు బిల్డప్‌లు ఇస్తారు. అదే ఏదైనా మంచి జరిగితే అద్భుతమైన రేయింబవళ్ళు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన విజయాలను సాధించారు. లోకేష్ గారు చాలా అద్భుతమైన విజయాలను సాధించారు. ఎంతో కష్టపడ్డరు. సిమెంట్ బస్తాలు మోశారు. ఎంతో కష్టపడ్డరు. మట్టి బస్తాలు మోశారు. మట్టి పని చేసి రాష్ట్రాన్ని సాత్తండ్రు. కూలి పని చేసి రాష్ట్రాన్ని చేస్తండ్రు. రాష్ట్ర ప్రజలకు అన్నం తెచ్చిపెడతండ్రు అన్నట్టు చెప్తారు. మరి ఫెయిల్ అయినప్పుడు కల్తీ పాలు జరిగి పిల్లలు చనిపోతే, డయేరియా వల్ల పిల్లలు చనిపోతే, హాస్టల్స్‌లో పిల్లలు చనిపోతే దీనికి ఎవరు బాధ్యులు? లేదా తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే, అప్పన్న స్వామి దగ్గర గోడగూలి భక్తులు చనిపోతే, పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో 29 మంది తొక్కిసలాట జరిగి చనిపోతే గత ప్రభుత్వం అప్పుడు. దీనికి కారణం అధికారులు మాత్రమేనా? కాబట్టి ఇది గాదు. విధానాలు స్కెచ్ చేసి పాలిసీని తయారు చేసే, పాలిసీ పైన డిబేట్లు పెట్టే పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్స్ బాధ్యత. ప్రధాన బాధ్యులెవరంటే, ముఖ్యమైన బాధ్యులెవరంటే ఈళ్ళు. రాజకీయ పరిపాలకులు. మాది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఇప్పుడేం చెప్తుండు? ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం గాకుండా, వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం గాకుండా, అధికారుల మీద మధ్యలో కూడా చర్చ అదే. అరే! ఏదైనా మంచి జరిగితే ఆయన క్లెయిమ్ చేసుకుంటడు. కనీసం మన్ని దాంట్లో ఇన్వాల్వ్ గానీయడు. మన పేరు చెప్పడు. ఏదైనా చిన్న చెడు జరిగినా అధికారులు తప్పిదం, అధికారులు తాట తీస్తా, తోలు తీస్తా, నేను 1995 ముఖ్యమంత్రిని అని చెప్తా ఉంటారు. ఇది ఒక పరిపాటయింది. అధికారులదా అంటే, అధికారులది ఒక్కటే లోపం ఉండదు. విధానాల లోపం ఉంటది. విధానాల్ని తయారు చేసే రాజకీయ నాయకులది లోపం ఉంటది. అది లోపాన్ని ఇద్దరు పంచుకోవాలి. దాంట్లో ముఖ్యంగా పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్స్ ముఖ్యమంత్రి, మంత్రులు పంచుకోవాలి గానీ, వాళ్ళు చాలా సింపుల్‌గా తప్పించుకునే వాతావరణం ఉంది. ఇక మొన్న కేబినెట్ సమావేశం జరిగితే 75,000 ఎకరాలకి 22 జాబితా నుంచి తొలగించారు. 22 జాబితా నుంచి తొలగించి ఎవరికి సంబంధించి? ప్రజలకు సంబంధించి కాదది. పారిశ్రామికవేత్తలకు సంబంధించిన భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించి మీరు అమ్ముకోవచ్చు, బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చని ఫ్రీ హోల్డ్ చేసి పెట్టారు. అదే అసైన్‌మెంట్ ల్యాండ్‌లు ఉన్న అర్ధ ఎకరమో, ఎకరమో, 2 ఎకరాలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు సంబంధించి సేమ్ అట్లనే వాళ్ళకి కూడా 22 జాబితాలో ఉన్నాయి. వాళ్ళని తొలగించట్లే. వాళ్ళని ఫ్రీ హోల్డ్ చేయట్లే. వాళ్ళని నిషేధిత జాబితాలోనే ఉంచుతారు. కానీ వాళ్ళ అధికారులకు ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు? రైతులకు ఇబ్బంది జరగొద్దు. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు అందాలి. ఎట్లంతి? మీరు చేయాల్సిన పొలిటికల్ డెసిషన్, క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటే కదా! పారిశ్రామికవేత్తల కోసం అసలు ఎవరు దరఖాస్తు పెట్టారో తెలవదు. ఏ పారిశ్రామికవేత్త వచ్చి అప్లికేషన్ ఇచ్చారు? ఇగో మా మా భూముల్ని 22 జాబితా నుంచి తొలగించండని. మరి ఎందుకు అంత హుటాహుటిన క్యాబినెట్‌లో టేబుల్ మీద పెట్టేసి ఫటాఫట్ దాన్ని ఆమోదింపజేసి తొలగించి ఒక పెన్ను పోటుతో తొలగించారు. మరి అదే పని పేద ప్రజలు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అడిగి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వాన్ని. వాళ్ళు ఎందుకు మీ దృష్టిలో లేరు? అంటే మీరు ఎవరి కోసం పరిపాలన? ప్రజల కోసమా? పారిశ్రామికవేత్తల కోసమా? మీ విధానాల లోపం ఇట్లుండి అధికారుల పైన నెమివేసి కౌలు రైతులకి నష్టం జరగొద్దు, ఇబ్బంది జరగొద్దు అంటే ఏంటిది? ఇబ్బంది చేస్తుంది మీరు. ఆ ఇబ్బంది లేకుండా చేయాల్సిన రూల్స్‌ని ఫ్రేమ్ చేస్తే, ఇబ్బందులు తొలగించే నిర్ణయాలు తీసుకుంటే, ఆ నిర్ణయాలను అమలు చేయాల్సింది అధికారులు. నిర్ణయాల దగ్గరే మీ పక్షపాతం ఉన్న తర్వాత అధికారులు ఏం చేస్తారు అనేది
ఒక విశ్లేషణ ఇది ప్రజాశక్తికి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. వంటింట్లో వారు కాగుతున్న నూనెలు, వేగుతున్న పప్పులు. ఇప్పటికే గ్యాస్ కష్టాలు, ధరల మొత్తం సతమతం, కృత్రిమ కొరతపై కన్నెత్తి చూడని అధికారులు, వంటింట్లోకి యుద్ధం సెగదగిలింది. ఇది ఒక్క అంటే హౌస్ హోల్డ్ వంటింట్లోనే కాదు, అన్ని వంటింట్లలో రెస్టారెంట్లు, హోటల్సు, హాస్టల్సు అన్ని వంటగదులలో ఈ గ్యాస్ సెగ తగిలింది. దీనిపైన ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యులు, ముఖ్యమైన బాధ్యులు, మంత్రులు, అధికారులు ఏం చెప్తున్నారంటే గ్యాస్ కొరత లేదు. ఆందోళన చెందొద్దు. మరి బుక్ చేస్తే రావట్లేదుగా. ఇప్పుడు బుక్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌లీ గ్యాసు పాత పద్ధతిలో ఎట్లా వచ్చిందో వచ్చితే ఎవడు ఆందోళన చెందడు. ఎందుకు చెందుతారు? ఆందోళనల ఎక్కడొస్తుంది? మెయిన్ ప్రధానంగా మీడియా పానిక్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇక్కడ పడదంటే అక్కడ పడదు. అయిపోయింది, ఇక కుప్పకూలింది, గ్యాస్ దొరకదు, ఇక చనిపోతాం అన్నంత, ఇక మీరు తిండి లేక చనిపోతారని ప్రజలను ఆందోళనలో పెట్టి వాళ్ళున్నారు. మరి ఒకవేళ మీడియా పెట్టింది అంటే ఇప్పుడు ఒకవేళ పెట్టిన మీడియా పెట్టింది తప్పు అని చెప్పాలంటే, ప్రభుత్వం సకాలంలో బుక్ చేసిన గ్యాస్‌ని ఇచ్చితే, యెస్ మీడియా ఏదో తప్పుడు వార్తలు రాస్తుంది అనుకుంటారు. మీడియా ఏది చెప్తుందో ఒక పానిక్‌ని క్రియేట్ చేస్తుందో, అదే పానిక్‌ని అక్కడ కనపడుతుంది. ఎందుకు? హోటళ్ళు, రెస్టారెంట్లు, బిజినెస్‌లు, ఈ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి కాస్త టైట్ అయింది వాస్తవంగా. ఈ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రజలను పట్టుకొని బ్లాక్‌లో కొనుక్కుంటున్నారు. ఆ బ్లాక్‌లో కొనుక్కునే వాళ్ళు లైన్‌లలో నిలబెట్టి ప్రజల్ని ఒక హైప్ క్రియేట్ చేసి, వాస్తవంగా ప్రజలకు రావాల్సిన గ్యాస్‌ని తెచ్చిపోయి వాళ్ళు హోటల్లోళ్ళు వాడుకుంటున్నారు. హోటల్లోళ్ళు వాడుకోవటానికి ప్రజలకు అంతో ఇంతో ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటున్నారు. దాన్ని ఒక పానిక్ క్రియేట్ చేసి అయిపోయింది గ్యాస్ కొరత అంటున్నారు. దీన్ని కనీసం ప్రభుత్వం దగ్గర నుండి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి కదా! ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా! దాన్ని దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేయాలిగా. బ్లాక్‌లో అమ్మితే కొరడా జులిపిస్తాయి. ఏది కొరడా ఎక్కడుంది? జులిపించేదెప్పుడు? ప్రజలంతా సతమతం అయితుంటే, ఇబ్బంది పడుతుంటే, మేము కొరడా జులిపిస్తామని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పారా? కొరడా లేదు, జులిపించేది లేదు. రైట్. ఇది ఒక వార్త. 'ఆంధ్రజ్యోతి'. పాలన ప్రక్షాళన చేశాం. నిబద్ధతతో పనిచేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పాలనని ప్రక్షాళన చేశారట. మంచిదే. చేస్తే మంచిదే గాని, ఆ ప్రక్షాళన ఫలితం ప్రజలకు అందాలి కదా! అది ఇప్పుడు సమస్య. మీరు చేసిన ఏ పాలనని ప్రక్షాళన చేశారు? ఆ పాలన మీరు చెప్తున్న పాలన ప్రక్షాళన వల్ల ఏ ప్రజలకు లాభం జరిగిందనేది మీరు ఒకసారి అసెస్ చేసుకోవాలి. అంటే రోడ్లేయటం, డ్రింకింగ్ వాటర్ ఇయటం ఇది ప్రతి ప్రభుత్వం చేస్తా ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకొచ్చాక 460 కిలోమీటర్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లేసినాం అని చెప్పారు. సంతోషమే. ఎయ్యాలి గూడా. మరి మిమ్మల్ని ఎన్నుకున్నదే అందుకు గదా! అది చూపిచ్చి ఇక అయిపోయింది పాలన ప్రక్షాళన కాదు గానీ, పాలన ప్రక్షాళనలో మీరు రాజకీయ పార్టీ పెట్టింది మార్పు కోసం రాజకీయాలు. మీరు మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టి అధికారంలో ఉన్నారిప్పుడు. మీరు తెచ్చిన మార్పేంటి? పాత పద్ధతికే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి పార్టీ పాతదే. వాళ్ళేం మేము కొత్త తరం రాజకీయాలు తెస్తామని చెప్పట్లే. వాళ్ళ పరిపాలన చూశారు. మీది కొత్తగా పరిపాలన. మీ పరిపాలనలో ఇగో ఫలానా దాంట్లో సాంప్రదాయక రాజకీయ నాయకులకి, సాంప్రదాయక పార్టీలకి మాకు భిన్నమైన వైఖరుంది. ఇగో దీంట్లో మా మా విధానం, మా సిద్ధాంతం ఇది అని చెప్పిన ఒక ఒక పాయింట్ ఏముంది? మీ ప్రక్షాళనలో, మీ మార్పులో కామన్‌గా ఒకటే కనపడుతుంది. 15 సంవత్సరాల పాటు కూటమి ఐక్యంగా ఉండాలి. 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. దానికి మనం అందరం కాడి మోయాలని చెప్పినట్టుంది తప్ప, మీ మార్పు, మీ ప్రక్షాళన దేంట్లో ఉంది? ఏ ప్రజలకి ఈరోజు రాజకీయ నాయకులు, మధ్యవర్తులు లేకుండా పనులైతున్నాయి ప్రభుత్వంలో? ఏ ప్రజలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసులు సకాలంలో అందుతున్నాయి మధ్యలో ప్రజలు లేకుండా, మధ్యలో నాయకులు లేకుండా? ఎక్కడ ఏదన్నా ఎమ్మెల్యే పైన, ఎంపీల పైన లేదా రాజకీయ నాయకులు మీ పార్టీ నాయకుల పైన కావచ్చు, మిగతా పార్టీ నాయకుల పైన కావచ్చు ఏదన్నా ఆరోపణలొస్తే అది అవినీతి ఆరోపణలు కావచ్చు, మహిళలకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, వేధింపులకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు. ఏది ఎక్కడ మీరు చర్య తీసుకొని ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు. అర్వా శ్రీధర్ లాంటోళ్ళు ఇంకా ఎక్స్‌వైజెడ్ జనసేన పార్టీకి సంబంధించి స్పెసిఫిక్‌గా మహిళలు
బయటకొచ్చి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ నాయకులు ఇగో మమ్మల్ని వేధించారు. ఫలానా ఎమ్మెల్యే, ఫలానా నాయకుడు వాడుకొని వదిలేశారు, మోసం చేశారు అని వీడియోలు, ఆడియోలు పెట్టి వాళ్ళు కంప్లెయింట్ చేస్తే ఎక్కడ చర్య తీసుకున్నారు? ఏంటి మీ ప్రక్షాళన? పాలనలో ప్రక్షాళన. మీ పార్టీ విధానం ఏంటి? ఇది ప్రజలకు చెప్పాలి. ఉత్తనే మాటలు చెప్తే కాదు. మీ మాటల్లో గట్టితనం ఒక దాంట్లోనే ఉంది. ఎన్‌డీఏ కూటమి లేదా ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి 15 సంవత్సరాల పాటు ఉంటది. 15 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. దానికోసం మనం సర్దుకొని పోవాలి, సర్దుబాటు చేసుకోవాలి, పని చేయాలి తెలుగుదేశం పార్టీ కోసం అని చెప్తున్నాం. అది ప్రక్షాళన ఏమైద్ది? అది కాదు కదా ప్రక్షాళన. 15 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాల పాటు ప్రజల కోసమే పనిచేయాలి మనం. మనకు పార్టీలు, కూటములు ముఖ్యం కాదు. ప్రజలే మన ఏకైక ఎజెండా. ప్రజల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే అని చెప్పారా ఎప్పుడన్నా? ఏ రోజు చెప్పట్లే. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే చాలు అనేది చెప్తున్నారు తప్ప, ఈ రాష్ట్రం కోసం మీ ఎజెండా ఏంటి? మీ బ్లూ ప్రింట్ ఏంటి? కూటమి ఎన్ని సంవత్సరాలు ఉంటది? 15 ఉంటదా? 20 ఉంటదా? 5 సంవత్సరాలు ఉంటదా? అనేది అది వేరే భవిష్యత్తు నిర్ణయిస్తది. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం మీరు చేస్తానన్నా చేస్తున్నా. ప్రక్షాళన ఏంది? మార్పేంటి? ఆ మార్పు చూపిచ్చేదెక్కడ? ఎప్పుడు? కేవలం ఇదే భజన చేస్తే అటు చంద్రబాబు నాయుడు గారి పల్లకి మనం మోయాలి. 15 సంవత్సరాలు. మోస్తే మొయ్యండి. మీరన్న మార్పు ఏది? అదేనా మార్పు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు కాదు. ఆయన దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు నాలుగోసారి చేస్తుండు. ఆయన పల్లకి మోయటం కూడా కొత్తదనమే. అదే కొత్తదనం, అదే ప్రక్షాళన అంటే మరి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఇది నేను పాలనలో ప్రక్షాళన తీసుకొచ్చిన 460 కిలోమీటర్ల గిరిజన ప్రాంతాల్లో రోడ్లేసినాం అని చెప్పి కష్టపడే ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత బాగా పనిచేస్తాం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. రైట్. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ. ఆ సమయంలో ఫామ్ హౌస్‌లో ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ అట. మొత్తం 3 రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఉన్నట్టు ప్రచారం. ఈగల్ టీం మెరుపు దాడి, కొకాయిన్ స్వాధీనం, గాలిలో కాల్పులు జరిపిన పార్టీలోని ఓ వ్యక్తి. డ్రగ్స్ పరీక్షలో ఎంపీ పుట్టా సహా పలువురికి నెగెటివ్. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాజిటివ్. అరెస్ట్ వచ్చిందట. అరెస్ట్ చేశారట. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. తాండూరు మాజీ ఎమ్మెల్యే ఆయన. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2018లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేల కొనుగోలుకు వ్యవహారానికి సంబంధించి మొయినాబాద్ ఫామ్ హౌస్. అదే ఫామ్ హౌస్ అనుకుంట ఇది. ఆ ఫామ్ హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు దొరికారు. బీజేపీకి సంబంధించిన నాయకులు కొనే ప్రయత్నం చేశారని చెప్పి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో అది ఒక పెద్ద ఎపిసోడ్ అయింది. అది ఇప్పుడు కేసు నడుస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. అదే ఫామ్ హౌస్‌లో అనుకుంటా అక్కడే మళ్ళా డ్రగ్స్ పార్టీ అది ఆయనదే. ఆ రోహిత్ రెడ్డి ఫామ్ హౌసే. డ్రగ్స్ పార్టీ నడుస్తుంది. డ్రగ్స్ పార్టీ పైన ఈగల్ టీము దాడి చేసింది. దాంట్లో ఏపీకి సంబంధించి ఏంటి ఆ లింకులంటే ఏపీకి సంబంధించి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నాడని. మరది ఏం ఏం పార్టీ? ఫ్యామిలీ పార్టీయా? ఫ్రెండ్స్ పార్టీయా? ఏదన్నా బర్త్‌డే పార్టీయా తెలవదు. కానీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గూడా ఉండు. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉండు. రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నట్టు. పుట్టా సుధాకర్ యాదవ్ మహేష్ కుమార్‌కి మహేష్ యాదవ్‌కి నెగెటివ్ వచ్చిందని ఒక ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది. అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆయన ఏలూరు నుంచి. కాబట్టి ఇది డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఈ కల్చర్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రిసార్ట్స్, ఈ ఫార్మ్ హౌజులలో దావతులు చేసుకోవటం, దాంట్లో డ్రగ్స్ వాడటం. ఇక్కడ ఈ మధ్య ఒక సింగర్‌కి సంబంధించిన బర్త్‌డే పార్టీలో కూడా తెలంగాణ ప్రాంత తెలంగాణ ప్రభుత్వం అప్పుడు దాడి చేస్తే చాలా పెద్ద ఇష్యూ అయింది. అది క్లోజ్ అయింది. మళ్ళా కొత్తదొచ్చింది. వంటగదిలో యుద్ధం సెగ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఐటెమ్ విశాలాంధ్ర పేపర్ ఇచ్చింది. సర్పంచ్ పాలనకు తెర పడిద్దట. ఇది స్పెషల్ ఆఫీసర్ల పాలన వస్తదట. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.